తో పాటుగా ఇటు ప్రభుత్వం వైపు నుంచి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం మల్లు బట్టి విక్రమార్క, మంత్రులు దామోదర రాజనరసింహ, ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా ఈ సమావేశానికి హాజరు కాబోతున్నారు. మరో కీలక మంత్రి, సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి కూడా ఈ సమావేశానికి హాజరు కాబోతున్నారు. వీరంతా కూడా ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి నివాసానికి చేరుకున్నారు. రేవంత్ రెడ్డితో పాటుగా కలిసి వారు కమాండ్ కంట్రోల్ సెంటర్కు రాబోతున్నారు. వచ్చిన తర్వాత ప్రధానంగా ఇటీవల జరిగినటువంటి పరిణామాల నేపథ్యంలో ఈ సమావేశానికి అయితే అత్యంత ప్రాధాన్యత ఏర్పడిందని చెప్పొచ్చు. ఎందుకనంటే ఇటీవల సంధ్యా థియేటర్లో పుష్ప 2 సినిమా రిలీజ్ సందర్భంగా అక్కడ సినిమా హీరో అల్లు అర్జున్ వెళ్ళిన తర్వాత తొక్కిసలాట జరగడం, రేవతి అనేటువంటి మహిళ అక్కడ మృతి చెందింది. ఆమె కుమారుడు శ్రీతేజు ఇండస్ట్రీ పెద్దలు చేరుకున్నారు. సో సీఎంతో మీటింగ్ ఉన్న నేపథ్యంలో ఎటువంటి అంశాలు చర్చకు వస్తాయి? ఎందుకంటే ఈ సమావేశం చాలా ప్రాధాన్యత సంతరించుకుంది. అటు అల్లు అర్జున్ ఎపిసోడ్ తర్వాత సంధ్యా థియేటర్ ఘటన నేపథ్యంలో మరి అటు టికెట్ రేట్లు ఇప్పటికే పెంచము అని చెప్పేసిన స్టేట్మెంట్ నేపథ్యంలో ఆ అంశం కూడా చర్చకు రావచ్చు అని అంటున్నారు. మొత్తంగా ఆసక్తికర పరిణామాలపై ఉత్కంఠ నెలకొంది. ప్రతినిధి సుజన్ ఉన్నారు అక్కడ కమాండ్ కంట్రోల్ దగ్గర వివరాలు అందించడానికి. సమావేశం ప్రారంభమైందా సుజన్? ఏ అంశాలు చర్చకు వచ్చే అవకాశం ఉంది? ఎస్ విజయ్ చంద్రిక, ప్రధానంగా 2 అంశాలను మనం ప్రత్యేకంగా మాట్లాడుకోవాల్సిన అవసరం ఉంది. ఈ సమావేశానికి సంబంధించి ప్రభుత్వం అంటే సినిమా ఇండస్ట్రీని ప్రభుత్వం టార్గెట్ చేసిందనే అంశాల మీద పూర్తి స్థాయిలో క్లారిటీ ఇచ్చేందుకు ఈరోజు ఒక సమావేశం చాలా కీలకంగా మారుతుందని చెప్పి అనుకోవచ్చు. ఎందుకంటే సమావేశానికి హాజరైన సినీ ప్రముఖుల లిస్ట్ చూస్తే అందులో కొన్ని రోజుల క్రితం ప్రభుత్వంతో అంటే ఆర్థికంగా వస్తాయని ప్రాపర్టీకి సంబంధించి వివాదం అక్కనే నాగార్జునకు నెలకొంది. అప్పుడు పెద్ద వివాదాస్పదమైంది. ఆ అంశాలన్నింటిలో ఇప్పుడు తాజాగా ఈ సమావేశానికి నటుల లిస్టులో అక్కినే నాగార్జున పేరే ముందుంది. ఆయన్ని ఖచ్చితంగా ఇండస్ట్రీ తరపు నుంచి ఆహ్వానితుల లిస్టులో ఉంచడం జరిగింది. ఆయన కూడా సమావేశానికి హాజరడం జరుగుతుంది. పాయింట్ నెంబర్ 1. ఇక పాయింట్ నెంబర్ 2, ఈ సమావేశం పోలీస్ కమాండ్ కంట్రోల్ రూమ్లో పెట్టడానికి గల కారణం ఏంటి? పోలీసులకు సంబంధించిన బిల్డింగ్లో ఎందుకు పెట్టారు? అలాగే ఈ సమావేశానికి సినీ ప్రముఖులు, ప్రభుత్వ పెద్దలతో పాటు చిక్కడపల్లికి సంబంధించిన పోలీసులు కూడా రావడం జరిగింది. సో ఇదొక అంశం ఏంటంటే ప్రధానంగా సినీ ప్రముఖులు ఏదైనా ఈవెంట్స్ చేసేటప్పుడు ఈ మధ్య సంజయ్ థియేటర్ ఘటన అనేది ఎంత వివాదాస్పదమైందో మనందరం చూసాము. ఇటు ప్రభుత్వానికి, ఇటు సినిమా ఇండస్ట్రీకి కూడా ఈ ఇన్సిడెంట్ అనేది చాలా అనేక రకాలుగా డ్యామేజ్ చేసిన పరిస్థితి ఉంది. సో దీన్ని వాడుకుని కొన్ని అనేక టర్నులు తీసుకుని రాజకీయంగా వాడుకున్నారు. ఎవరికి వాళ్ళు ఇష్టం వచ్చిన వాడుకుని ఈ గ్యాప్ను మరింత అంటే ప్రభుత్వానికి, ఇండస్ట్రీకి ఒక గ్యాప్ ఉందని చెప్పి తొలి నుంచి జరుగుతున్న ప్రచారాన్ని మరింత ఉధృతం చేసేలాగా కూడా ఈ ప్రచారం అనేది ఈ ఇన్సిడెంట్ ఆధారంగా చేసుకోవడం జరిగింది. సో ప్రధానంగా ఈ 2 అంశాలు ఈరోజు సమావేశం పెట్టడం ద్వారా ఒక పూర్తి స్థాయిలో మనం దీని గురించి ప్రత్యేకంగా మాట్లాడుకోవాల్సి ఉంటుంది. ఇక సినీ ప్రముఖులు అంటే ఎప్పటి నుంచో కూడా రేవంత్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత ఆగిపోయిన నంది అవార్డుల స్థానంలో గదర్ అవార్డులు తీసుకొస్తాను, సినిమా పరిశ్రమ అభివృద్ధికి, తెలుగు సినిమా రేంజ్ పెంచడానికి తమ ప్రభుత్వం అన్ని విధాల కృషి ఉంటుంది, తమ విజన్ అనేది ప్రత్యేకంగా ఉంది అని చెప్పేసి రేవంత్ చెప్పారు. అయితే ఈ విషయంలో ఇప్పటివరకు ఎఫ్డీసీ చైర్మన్ ఆ పదవి ఎంపిక ఎవరు రాలేని పరిస్థితిలో ఒక కోఆర్డినేషన్ లోపం అనేది ఏర్పడింది. ఇప్పుడు దిల్ రాజు వచ్చిన తర్వాత ఖచ్చితంగా సినీ ప్రముఖులతో మీటింగ్ ఉండేది. వివాదం ఉన్నా లేకపోయినా ఒక మీటింగ్ అయితే జరిగేది. బట్ ఇప్పుడు వివాదం ఉంది కాబట్టి చాలా ప్రాధాన్యత సంతరించుకుంది. సో ఇప్పుడు వీటన్నిటి మీద కూడా 1 by 1 చర్చించే అవకాశం ఉంది. అసెంబ్లీలో కొద్ది రోజుల క్రితం రేవంత్ చెప్పారు ఇక నుంచి బెనిఫిట్ షోలు అలాగే టికెట్ రేట్ హైక్ అనేది ఉండదు అని చెప్పేసి. ఈ విషయం మీద ప్రజల్లో చాలా సానుకూల స్పందన అనేది లభించింది. రేవంత్ మంచి డెసిషన్ తీసుకున్నారని చెప్పేసి అటు ప్రజల నుంచి వచ్చింది. మరొక పక్క సినిమా ఇండస్ట్రీ నుంచి కూడా ఎగ్జిబిటర్స్ ఈ విషయాన్ని చాలా స్వాగతించారు. ఈవెన్ ఏపీ ఎగ్జిబిటర్స్ కూడా ఇదే విషయాన్ని స్వాగతించడంతో పాటు తాము కూడా ఇదే విషయాన్ని ఏపీ ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తాననే రేంజ్లో ఒక పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది. సో ఇప్పుడు ఈ సమావేశంలో రేవంత్ తీసుకున్న నిర్ణయానికి ఖచ్చితంగా కట్టుబడి ఉండాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ప్రజల్లో సానుకూలత ఉంది, ఇండస్ట్రీలో కూడా దీని మీద సానుకూలత వ్యక్తమైంది. కాబట్టి నిర్మాతలు దీన్ని ఎట్టి పరిస్థితుల్లో పరిమితులకు లోబడి పనిచేయాల్సిన అంశం ఇది. సో దీంతో పాటు ఎలాంటి సినిమాలకు ఇక్కడి నుంచి రాయితీలు ఇవ్వాలి, ఎలాంటి సినిమాలకు పర్మిషన్స్ ఇవ్వాలనే దాని మీద కూడా ప్రత్యేకంగా చర్చ జరుగుతుంది. ఎందుకంటే ప్రతి కమర్షియల్ సినిమాకి భారీ బడ్జెట్ అని చెప్పేసి టికెట్ హైకులు తీసుకుంటున్నారు, అదనపు షోలు వేస్తున్నారు. దీనివల్ల ప్రేక్షకుల నుంచి క్రేజ్ క్యాష్ చేసుకుని ఒక పరిస్థితి ఏర్పడింది. కాబట్టి ఇది మంచిది కాదు అని చెప్పి చర్చ కూడా జరిగింది. కాబట్టి ఇక నుంచి కొన్ని సెలెక్టెడ్ సినిమాలకే దీని మీద రాయితీలు ఇస్తే బాగుంటుందనే అంశం కూడా ఈ సమావేశంలో చర్చకు వచ్చే అవకాశం ఉంది. దీంతో పాటు హైదరాబాద్లో సంజయ్ థియేటర్ ఘటన తర్వాత ఈవెంట్ చేయాలి అంటే కనుక సినిమా ఇండస్ట్రీలో కూడా భయపడే పరిస్థితి నెలకొంది. ఎందుకంటే జరిగిన ఇన్సిడెంట్ ఒక ప్రాణం పోయింది, తీసుకురాలేని పరిస్థితి ఏర్పడింది. పోలీస్ డిపార్ట్మెంట్ ఎంతో కష్టపడి పనిచేసినప్పటికీ కూడా పోలీసుల వైఫల్యం